హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. నేను ఈ రెడ్ వెల్వెట్ కేక్ వ్యాలంటైన్స్ డేకి చేయాలనుకున్నాను, కానీ వీలు పడక నిన్న చేశాను అనమాట. ఈరోజు అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కేక్ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి, సూపర్గా ఉంది. మా పిల్లలకి మా ఆయనకి చాలా బాగా నచ్చింది. చూడడానికే కాదండి, తినడానికి కూడా అంత సూపర్గా ఉందన్నమాట. నేనైతే ఇంగ్రీడియంట్స్తో సహితం ఏ క్వాంటిటీలో వేసుకోవాలనేది చెప్పి మరీ వీడియో అయితే తీసాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే మైదా తీసుకోవాలండి. 250 గ్రామ్ మైదా తీసుకున్నాను నేను, ఎందుకంటే పావు కేజీ బౌల్లోనే నేను కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకనేసి 250 గ్రామ్ మైదా తీసుకొని, మైదా అయితే ఫస్ట్ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత అందులోకి 1 స్పూను కోకో పౌడరు, ఇంకా 1 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. వాటన్నిటిని పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 250 గ్రాము షుగర్ అయితే పౌడర్ చేసి వేసుకున్నాను. మనము పెరుగు ఇంకా ఆయిల్ అన్ని కలిపి మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే షుగర్ డైరెక్ట్గా అందులో వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు అయితే పౌడరే వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్, 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని వాటన్నిటిని కలిపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ముందుగా మరిగించి పెట్టుకున్న మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఒక్కసారే మిల్క్ మొత్తం వేసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాదండి. అందుకని కొద్దిగా వేసుకొని రిబన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇక్కడ రెడ్ వెల్వెట్ కేక్ చేసుకుంటున్నాం కనుక రెడ్ ఫుడ్ కలరు, అది లిక్విడ్ కానీ ఇంకా పౌడర్ కానీ వేసుకోవచ్చు. నేనైతే కలర్ పౌడరే ఉంది, అదే వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకున్నాను అనమాట. కలుపుకున్న తర్వాత వ్యాలంటైన్స్ డే రోజు చేయకపోయినా వ్యాలంటైన్స్ పర్పస్గా చేశాను కనుక లవ్ సింబల్ బౌల్లోనే కేక్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ బౌల్లో మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మైదా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. మిగిలిన మైదానైతే తీసేయాలండి. తీసేసిన తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్కడ బబుల్స్ లేకుండా కొద్దిగా ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఇలా ట్యాప్ చేసుకున్నాక ముందుగా ప్రీహీట్ చేసుకునే బౌల్లోన ఈ కేక్ బ్యాటర్ బౌల్ని పెట్టేసి 25 to 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ వస్తుంది. నాకైతే కేక్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే బయటికి తీయాలండి, లేకపోతే బౌల్కే పట్టేసి నీట్గా రాదనమాట. అందుకనేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే నేను తీసాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కేక్ అనేది బౌల్ నుంచి విడిపోయింది. ఇప్పుడు దీని పైన లేయర్ అయితే కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి కేక్ డెకరేట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈవెన్గా ఒకే షేప్లో వస్తుందన్నమాట. అందుకనేసి పైన లేయర్ అంతా కట్ చేస్తున్నాను. అది కూడా వేస్ట్ చేయనండి, అదేం చేస్తానో చూపిస్తానన్నమాట. ఇంకా ఈ కేక్ని నేను 2 లేయర్స్గా కట్ చేసుకున్నాను. మధ్యలో విప్పింగ్ క్రీమ్ పెట్టుకొని డెకరేట్ చేసుకోవడం కోసమని. ఇంకా మనం ఎంత దలసరిగా చేసుకుంటామో దాన్ని బట్టి లేయర్స్ని కూడా మనం కట్ చేసుకోవచ్చు. నేను 250 గ్రామ్ మైదాతో చేసుకున్నాను, అందుకని నాకు 2 లేయర్సే వచ్చిందండి. 2 లేయర్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చూడండి లేయర్ కూడా ఎంత నీట్గా వచ్చింది. మనము కట్ చేసుకునే విధానం బట్టే ఉంటుందన్నమాట. ఇంకా పైన లేయర్ తీసాను కదండి, అదైతే క్రమ్స్ చేసుకోవడం కోసమని నేను ఇందులోన వేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే మనకి విడివిడిగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది వేరొక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా విడివిడిగా వచ్చింది, పర్ఫెక్ట్గా ఉందిలేండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట. డెకరేషన్ కూడా బాగుంటుంది. చూడండి ఎంత విడివిడిగా ఉంది, అస్సలు అంటుకోకుండా. ఇప్పుడైతే కేక్ కోసం క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదండి, మాకు ఇక్కడ విప్పింగ్ క్రీమ్ దొరకదు. అందుకే నేను ఫ్రెష్ క్రీమ్తోనే క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కేక్ ప్రిపేర్ చేస్తామనే ముందు రోజే ఇలా ఫ్రెష్ క్రీమ్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా గట్టిగా అయిన తర్వాత ఇందులో
పౌడర్ షుగర్ మన స్వీట్నెస్కి సరిపడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా క్రీమ్ అనేది మనకి రెడీ అవుతుందన్నమాట. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత కేక్ పైన షుగర్ వాటర్ అప్లై చేసుకోవాలి. పూర్తిగా షుగర్ వాటర్ అప్లై చేసుకొని దానిపైన మనము బ్లెండ్ చేసిన క్రీమ్ అయితే వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే పూర్తిగా అవుటర్ ఇన్నర్ మొత్తము క్రీమ్తోనే అప్లై చేసేసాను. ఇలా అప్లై చేసేసిన తర్వాత వీటిపైన గ్రైండ్ చేసి పెట్టుకున్న కేక్ క్రమ్స్ ఉన్నాయి కదండి, వాటిని అయితే ఈ కేక్ మొత్తం అప్లై చేసుకున్నాను. రెడ్గా ఉంటే బాగుంటుంది, రెడ్ వెల్వెట్ కేక్ కదా అనేసి ఎవరికి ఎలా నచ్చితే అలా డెకరేషన్ చేసుకుంటారు. నాకైతే ఈ విధంగా నచ్చింది, అందుకనేసి నేను ఇలా చేసుకున్నాను. ఇంకా మొత్తం అప్లై చేసేసిన తర్వాత వీటిపైన కూడా మళ్ళీ బ్లెండ్ చేసిన క్రీమ్తో లైట్గా పైన అంతా ఫ్లవర్స్ లాగా డెకరేషన్ చేసుకున్నాను. చేసుకొని వాటి మధ్యలో స్టార్స్ ఉన్నాయండి, అవైతే స్వీట్ స్టార్స్, అవైతే వేసుకొని ఫుల్గా డెకరేషన్ కంప్లీట్ అయితే చేశాను. చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉందండి. మా పిల్లలకి మా ఆయనకి చాలా బాగా నచ్చింది. ఇంకా మా ఆయన అయితే ఇంకా బర్త్డేలకి కేక్స్ కొనొద్దులే, ఇంట్లో చేసేసే అని అన్నారనమాట. నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది. వ్యాలంటైన్స్ డేకి చేయకపోయినా ఇప్పుడు చేసినంతటి కూడా చాలా హ్యాపీ అయిపోయింది. ఆ రోజు చేయలేదని కొద్దిగా డిసప్పాయింట్గా ఉన్నా కూడా ఇప్పుడు ఫుల్ హ్యాపీ అండి. ఫస్ట్ కట్ చేసిన పీస్ అయితే మా బాబుకే ఫస్ట్ పెట్టాను. అదేంటో నాకైతే ముందు పిల్లలకే పెట్టలేదా అని, తర్వాత మనం తిందాం అనిపిస్తూ ఉంటుంది. అందుకని వాడికి పెడితే చాలా బాగుంది మమ్మీ అన్నాడు. నేను కూడా టేస్ట్ చూశాను, సూపర్ వచ్చింది అనుకోండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.